ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే ఒక ముసలావిడ మనవడితో కలిసి జీవిస్తూ ఉంది. ఆమె చాలా మంచిది. ఊర్లో అందరితో కలిసిమెలిసి ఉండేది. ఆమెకు ఒక ఇడ్లీ కొట్టు ఉంది. అవ్వ మనవడు కలిసి ఆ ఇడ్లీ కొట్టులో పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఆమె మనవడు రోజు ఉదయాన్నే లేచి ఇడ్లీ కొట్టులో పనంతా పూర్తి చేసుకుని కాలేజీకి వెళ్ళేవాడు. తర్వాత ఆ ముసలావిడే కొట్టులో పని చేసుకుంటూ ఉండేది. ఇదిగో పెద్దమ్మ, ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వు. సరే నాయనా, ఇదిగో తీసుకో. పెద్దమ్మ, చాలా బాగుంది. నువ్వు చేసిన ఇడ్లీ అబ్బబ్బబ్బబ్బా, మా అమ్మ చేసినట్టుగానే ఉన్నాయి తెలుసా. నీ చేతి వంట తిన్న ప్రతిసారి చనిపోయిన మా అమ్మే గుర్తుకొస్తుంది. అయ్యో నాన్న, నేను కూడా మీ అమ్మనేరా. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, నేను ఉన్నాను కదా నీకు. రే మధు, అవ్వ నిన్ను కష్టపడి చదివిస్తుంది. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలరా. అప్పుడే అవ్వ సంతోషపడుతుంది. అవ్వని మాత్రం బాగా చూసుకోవాలే. అలాగే బాబాయ్. అలా ఆ పేదరాశి పెద్దమ్మ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆకలితో వచ్చిన వాళ్లకు డబ్బు లేకపోయినా తన ఇడ్లీలు పెట్టి కడుపు నింపేది. అలా కొన్ని రోజులకు మధు చదువు పూర్తయిపోయింది. అవ్వా, ఈరోజు నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళి వస్తా. సరే నాయనా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఆ రోజు రాత్రి అవ్వ ఇంట్లో వంట చేస్తూ ఉంది. అంతలో మధు దిగులుగా ఇంటికి వస్తాడు. ఏంట్రా నాన్న, అలా దిగులుగా ఉన్నావు? ఏమైంది? నన్ను క్షమించవ్వా. నేను చాలా ప్రయత్నించాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. అరే పిచ్చి నాన్న, ఇలారా, ఏడవకు. ముందు నేను చెప్పేది విను. అలా ఎప్పుడూ బాధపడకూడదురా. ఇది ఇంకా నీ మొదటి ప్రయత్నమే, అంతే కదా. ఇంకా చాలా ఉన్నాయి, ప్రయత్నించు. అరే మనవడా, పుట్టిన పిల్లవాడు ఎప్పుడైనా వెంటనే నడుస్తాడా? లేదు కదా. మొదట పాక్కుంటూ వెళ్తాడు, కింద పడతాడు, మీద పడతాడు, అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తాడు. ఆ తర్వాత పరిగెడతాడు. నువ్వు కూడా అంతేరా. మొదటి ప్రయత్నమే విఫలమైంది అని బాధపడకూడదు. మళ్ళీ ప్రయత్నించాలి, పరిగెత్తాలి. నువ్వు కింద పడకుండా పట్టుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు భయపడకు. పద, భోజనం చేద్దువు. ఎప్పుడు తిన్నావో ఏంటో అని ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. తర్వాత కొన్ని రోజులు మధు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఆ బాధతో మధు ఏడుస్తూ ఇంటికి వస్తాడు. అవ్వా, నువ్వు కష్టపడి నన్ను పోషించావు, చదివించావు. దానికి ఏ ఫలితము లేకుండా చేశాను. నేను దేనికి పనికిరాను. నేను వేస్ట్. నువ్వు నా కోసం ఎంతో చేసావు, కానీ నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదవ్వా. అయ్యో అయ్యో, ఏడవకు నాన్న, ఏడవకు. ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడకు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏమీ పెద్ద గొప్ప కాదు. నీకు ఒక కథ చెప్తాను, విను. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు త్రాగడానికి ఊరి బయట ఉన్న బావిలో నుంచి 2 కుండల నీళ్లు తెచ్చుకునేవాడు. అందులో ఒక కుండ చాలా బాగా ఉంది, ఇంకో కుండకు ఒక చిన్న రంధ్రం ఉంది. అందువల్ల ఆ కుండలో నీళ్లు అతను ఇంటికి వెళ్లేలోపు సగం నీళ్లు కారిపోయేవి. ఇంకో కుండలో నీళ్లు అలాగే ఉండేవి. ఒకరోజు మంచి కుండ ఇలా అంటుంది, చూడు, నువ్వు దేనికి పనికిరాని దానివి. సగం నీళ్లు నీ వల్లే నేలపాలవుతున్నాయి. నేను చూడు, చుక్క నీళ్లు కూడా వృధా చేయను. నేను చాలా గొప్పదాన్ని అని అంటుంది. అప్పుడు ఆ పగిలిన కుండ బాధపడుతుంది. ఒకరోజు రైతు ఆ పగిలిన కుండను ఇలా అడుగుతాడు, ఎందుకలా బాధపడుతున్నావు? నేను విరిగిపోయాను. ప్రతిరోజు సగం నీళ్లను వృధా చేస్తున్నాను. నా వల్ల నీ కష్టమంతా వృధా అవుతుంది. నేను అంత పెద్ద తప్పు చేసినా మీరెప్పుడు నన్ను తిట్టలేదు. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి.
నువ్వేమీ బాధపడకు, ఒక్కసారి అలా చూడు అని కొన్ని అందమైన పూలను చూపిస్తాడు. నీకు అర్థమైందా? ఆ పువ్వులు నువ్వున్న వైపే వచ్చావి, ఇంకో మంచి కుండ ఉన్న వైపు కాదు. నీవు పగిలిన కుండ అని నాకు తెలుసు, అందుకే ఆ దారిలో కొన్ని పూల విత్తనాలు వేశాను. ప్రతిరోజు నీళ్లు తెస్తున్నప్పుడు నువ్వు పోసిన నీళ్లకే ఆ మొక్కలు మొలిచాయి. నీ వల్లే అన్ని అందమైన పువ్వులు పూసాయి. ఒకవేళ నువ్వు కూడా నీళ్లు పోయకపోతే ఈరోజు ఆ అందమైన పువ్వులు వచ్చేవి కాదు కదా. నువ్వు నీ బలహీనతే నిన్ను పనికిరాని దాన్ని చేసింది అనుకున్నావు, కానీ నీ బలహీనతే అందరికీ ఒకరోజు ఉపయోగపడుతుంది కదా. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసి చూసుకోకు. నీలో ఎంత శక్తి ఉందో నీకు మాత్రమే తెలుసు. లే, పరిగెత్తు, విజయాన్ని అందుకో. ఆ మాటలు విన్న మధుకు ఎక్కడి లేని ధైర్యం వస్తుంది. ఏదో సాధించాలి అనే తపన వస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత మధు ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటాడు. ఒకరోజు తనకు ఉద్యోగం వస్తుంది. అవ్వా అవ్వా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం వృధా కాలేదవ్వా. ఆ తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. గొప్ప వాళ్ళైనా ఏదో ఒక రోజు తప్పు చేసే ఉంటారు. మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా చేసి మాట్లాడుకోకూడదు. కష్టపడి మనకుండే లక్ష్యాలను సాధించుకోవాలి. ఇదే జీవితం.